తల్లుల కొలువంగా ఎంతో ఉత్సాహం, ఆ తల్లుల కొలువంగా ఎంతో ఉత్సాహం. లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్కి వచ్చినటువంటి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు అందరికీ బోనాల పండుగ సందర్భంగా ఒక సీనియర్ నాయకుడిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు. అమ్మవారి దయ వల్ల ఈ భారతదేశంలో ఎవడన్నా 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినాడు రావై, 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మ దయ, సోనియమ్మ దయ ఆరు డిక్లరేషన్ చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగు నుండే బడుగు బలైన వర్గాలకు 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చినా ఇవాళ కూడా అట్టడుగున జనం అట్టడుగే ఉన్నారు. అది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమన్నాడు? వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. అందుగురించి మన రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ నగరపాలిక ఎన్నికల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టారు బీసీ దాని మీద. కానీ ఎప్పటి వరకైతే సర్వే చేసి కులగన చేయకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. అమ్మవారు నీ దయ వల్లనే ఇయ్యాల అందరు కూడా చూసిరా, ఏది కృష్ణా నిండిపోయింది, గోదావరి ఉప్పొంగిపోతున్నది. మా అమ్మ దయ, ఆమె దయ లేకుంటే ఎవడేం చేయలేడు. కనుక ఆమె దయను నేను కోరుతున్నా. మా రేవంత్ రెడ్డికి చెప్పండి, తప్పనిసరిగా కులంగన చేసిన తర్వాతనే పంచాయతీ నగరపాలిక బిల్లు పెట్టాలి, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇదే మోసం చేసింది, ఇక మళ్ళీ ఇంకో మోసానికి మేము గురి కావద్దు. నేను రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఇవాళ పొద్దున్న లేస్తే పేపర్లలో అన్ని బీసీ సంఘాలు కులగన జరగాలి, కులగన జరగాలి, అప్పుడే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టారు. అమ్మా, ఆయన ఆలోచనలో మార్పు రావాలి. అదే జరగకపోతే కాంగ్రెస్ గెలిచినటువంటి తెలంగాణలోనే న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ ఏ విధంగా పార్లమెంట్ లో కొట్లాడతాడు? బిల్లు పెట్టమంటున్నాం, మాకు అన్యాయం జరుగుతుంది. 75 ఏళ్ళు అయినా మాకు అట్టడుగునే ఉండరు. ఇవాళ మాకు ప్రమోషన్లు లేవు. ఇవాళ ఐఏఎస్లు కూడా మీటింగులు పెడుతున్నారు బీసీ కులగన జరగాలని. అదేవిధంగా నేను మొన్ననే చూసిన హైదరాబాద్ సిటీకి 10,000 కోట్లు ఇచ్చిర్రా, 10,000 కోట్లు. కానీ నేనేమంటున్నా, లాల్ దర్వాజా అమ్మగారి షేర్ ఎంత అడుగుతున్నా. మా అమ్మవారికి కూడా పెంచాలి కదా. 20 లక్షలు సరిపోవురా బాబు, 50 లక్షలు ఇవ్వాలి. అప్పుడే మా పోతరాజులు కానీ మా చెల్లెళ్ళు, మా అక్కలు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. మంచి మొగడు దొరకాలి, మంచి మామ దొరకాలి, మంచి అత్త దొరకాలని వాళ్ళు మొక్కిండ్రు. వారికి న్యాయం చేయాలంటే ఇక్కడ పోతరాజులే కాకుండా తెలంగాణ కల్చర్లో పాడుతున్నటువంటి ఆటగాళ్లు కానీ, పోతురాజులు కానీ, అదేవిధంగా కళాకారులకు కూడా సరి అయిన న్యాయం జరుగుతుంది. వచ్చే సంవత్సరం 50 లక్షలు ఏది అమ్మవారి పండుగకి ఇవ్వాలని కోరుతూ మరొకసారి అమ్మా నీ దయ జీవితాంతం ఉండాలి. కానీ మా దగ్గర ఒకటి అవుతుంది. నేను 35 ఏళ్ల నుంచి ఓల్డ్ సిటీలో వస్తా, ప్రతిసారి అమ్మవారి దర్శనం చేసుకుంటా. మరి మా నాయకులు కొత్తగా తయారయ్యారు. ఎవరి సీజన్ ఉంటే ఆయన బొమ్మలు వేస్తారు, మా బొమ్మలు ఏదే వేయకుండా ఏవైతే నాకు గుర్తింపు ఉన్నది. బొమ్మలు వేసుకు కాదు, భక్తి ఉండాలి. నాకు ఆ భక్తి ఉన్నది. నేను రాముని భక్తును, అదేవిధంగా అమ్మవారి భక్తుడు. అమ్మవారు ఉన్నంత కాలం వస్తా, అమ్మవారి దర్శనం చేసుకుంటా. మా చెల్లెళ్లకు, మా అక్కలకు అల్లుళ్ళను పిలుచుకుంటారు. మంచి ఏట కోసి
మంచి కోడి కోసి అన్నాలు పెడతారు కాబట్టి ఈ పండుగ యావత్ భారతదేశంలో పాపులర్ కావాలి. తెలంగాణ కల్చర్ని ఎవరు మరవద్దు. మరొకసారి మా అక్క చెల్లెండ్లకు వచ్చినటువంటి తమ్ముళ్లకు పోతరాజులకు అదేవిధంగా పోలీసు వాళ్ళు చూస్తున్నారు మా గురించి ఏం చెప్తలేరని. పోలీసు వాళ్ళకు కూడా పాపం చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు కూడా మీరు అనుకోవచ్చు మా సంగతి ఏం చెప్పలేదు, మీరు కూడా చెప్తున్నారు. మీకు ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారా? దాని గురించి కూడా నేను కొట్లాడతాను. నమస్కారం. జై తెలంగాణ, జై అమ్మవారు. థ్యాంక్ యూ.